జగన్ గారి కోసం చెప్పాలంటే కొద్దిగా ఆలోచించి చెప్పాలండి. ఎందుకంటే జగన్ పరిపాలనలోనే ఆయన ఆ శాస్త్రాలన్నీ చిన్నపిల్ల శాస్త్రాలండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏదో పథకాలు, అమ్మ ఒడి, ప్రజలు ఏంటంటే వాళ్ళ పేర్లు చెప్పడం నాకు వస్తలేదు కానీ అండి. కూడా ఓటో తారీఖుని ఇస్తారు వారంటీలు. అంటే ఆ వారంటీలే నాకు దేవుళ్ళు అంటే వారంటీలకి దేవుళ్ళు కాదండి. వారంటీలకి ఇచ్చే అవకాశమే ప్రజలే దేవుళ్ళు. ప్రజల వల్లే ఈ వారంటీలు వెళ్తున్నారు. వారంటీలకి ఏదో నాకు వారంటీలు ఉన్నారు అనుకుంటున్నారు కానీ అది కాదండి. మనం అన్నం కంచం భోజనం అంటే మనం వెళ్ళాలి కానీ ఆ భోజనం మన కాళ్ళ దగ్గరికి వెళ్తే ఆడికి తింటాడు లేకపోతే లేదు. ఆకలేసినోడు ఎప్పుడు కూడా తన ఆకలి కోసం బియ్యం కోసం అక్కడికి వెళ్ళగలుగుతాడు కానీ మనం పట్టుకెళ్తాం. ఆ టైంకి డబ్బు ఉండదు. డబ్బు లేకపోతే రేపు వాయిదా వేస్తారు, మన్నాడు వాయిదా వేస్తారు. తర్వాత వాళ్ళు తెచ్చిన బియ్యం వాళ్ళే అమ్ముకుంటున్నారండి. అది కోటా బియ్యంగా తీసుకుని చిన్న కిచిడి బియ్యంగా మార్చబడుతుందండి. కోటా బియ్యం ఎప్పుడు కూడా ఎవరు కూడా తీసుకున్నా దాన్ని మరలా మిల్లులోకి పోయి స్వర్ణంగా మారుతుందండి. కోటా బియ్యం కూడా ప్రజలు అనుమతించలేదండి, లోటు లేదండి. ఓకే, అంటే కాదు వాలంటీర్లు వలన ప్రజలకి నష్టమే జరుగుతుంది అంటున్నారా మీరు? ప్రజలకి నష్టం కాదండి. వాళ్ళు ఏంటంటే జీతాల కోసం వాళ్ళు వర్క్ చేస్తారు తప్ప ప్రజల కోసం కాదు. వాళ్ళు టాలెంట్ కాదు. వాళ్ళ జీతాల కోసం వాళ్ళ జీతాల కోసం వాళ్ళ యొక్క ఫ్యామిలీ కోసం తప్ప వాళ్ళు వర్కర్లు అంతే తప్ప వాళ్ళ వల్ల నేను ముఖ్యమంత్రిని అవుతానని ఆ మాట అన్నాడని ఆ మాట జ్ఞాపకం వచ్చి మాట్లాడుకోవాలి. జగన్ గారు అలా అన్నారు. జగన్ గారు అన్నారండి. ఓకే ఓకే. ఇప్పుడు జగన్ గారు ఇందాక చిన్నపిల్లలు అన్నారు కదా, విద్యా దీవెన లేకపోతే ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ బాగున్నాయని కొంతమంది అంటున్నారు. దాని మీద మీ ఇదేంటండి? అది చాలా బాగున్నాయండి, కాదంటే లేదండి. 10 మంది విద్యార్థులకి ఇవ్వాల్సినది ఒక 5 మందికి విద్యార్థులకి ఇస్తున్నారు. 5 మంది విద్యార్థులకి ఇవ్వకుండా వాళ్ళు వంశవాళ్ళు కారుకులకు వాళ్ళ పేర్లలో రాసుకున్నారు. కానీ నిజమైన విద్యార్థులకు కూడా ఒక అవకాశాలు లేవని చెప్పండి. 100 అక్కడ పంపిస్తే 50% వాళ్ళ కులాలకి వాళ్ళ పిల్లలకి రాసుకుంటున్నారు తప్ప నిజమైన వేరొకరికి వ్రాయడం అనేది జరుగుతలేదని నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఫైనల్ గా 2024 ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. పిఠాపురం ఎమ్మెల్యే నంబర్ 1 స్థానంలో ఇస్తారు. సరే, పవన్ కళ్యాణ్ గారు అదే స్టేట్ మొత్తంగానే రావడానికి కాదు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి వస్తుందా లేకపోతే వైసీపీ వస్తుందా? ఎవరు గెలుస్తారు ఈ 2 కూటమిలో? ఒకసారి మళ్ళీ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఇప్పుడు 3 కలిసాయి కదా. వీళ్ళు 3 కలిసి పోరాడుతున్నారు. జగన్ గారు వైసీపీ అని ఒక వైపే పోరాడుతున్నారు, ఒకరు పోరాడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు అధికారం చేజిక్కించుకుంటారు? ఎక్కువ అధికారం ఇప్పుడు పవన్ ఉన్నాడు కదండి. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ వల్ల ఎక్కువగా నారా చంద్రబాబు నాయుడుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. నారా చంద్రబాబు నాయుడుకి అవకాశాలు ఉన్నాయండి. జగన్కి మాత్రం అవకాశాలు లేవు. జగన్కి అస్సలు ఓటు వేయరు. ఆయన కోసం చాలా చిత్రహింస పడ్డారు ప్రజలందరూ. అంటే ఎందుకు ఓటు వేయరు? యాక్చువల్గా అందరూ పథకాలు తీసుకుంటున్నారు కదా. మరి ఒక నూనె ప్యాకెట్ ఖరీదు ఎంతండి? ఒక గ్యాస్ సిలిండర్ ప్యాకెట్ ఎంతండి? ఒక ఆల్కహాల్ ఖరీదు ఎంతండి? తీసుకున్న దాని మీద 2% వేసుకుంటూ 50 రూపాయలు క్వార్టర్కి 150 రూపాయలు. ఒక నిరుపేద దగ్గర రోజుకి 2 క్వార్టర్లు తాగితే 100 రూపాయలు తీసుకుంటున్నాడండి. ఆయిల్ ప్యాకెట్ 100 రూపాయలు అయితే 200 రూపాయలు తీసుకుంటే అందులో 100 రూపాయలు పోతుందండి. గ్యాస్ లో 1000 అయితే 2000గా పోతుందండి. ఇంకేం అభివృద్ధి ఉంది? ఏమీ లేదండి అభివృద్ధి. తాత్కాలికంగా ఇవ్వడం తీసుకోవడం తప్ప అది ముఖ్యమంత్రి పదవే కాదండి. అది ముఖ్యమంత్రికి చేసే అర్హత లేదండి. సరే, మీరు ఇందాక కవిని విన్నాను. మీ పేరు ఏం పేరండి? నా పేరు రాంబాబు అండి. కొండేటి రాంబాబు అండి. మాది జగ్గేశ్వరి అండి. ఇక్కడ పంచర్ స్టాప్ అండి మాది. అయితే నేను కవితలు కూడా రాస్తుంటానండి. ఒక కవిగా ఒక లవర్ బాయ్ నాకు చెప్పినటువంటి కవితని నేను విన్న తర్వాత నేను కవిగా మానేనండి.
షుగర్ లేని టీ లాంటిది ఒక లవర్ లైఫ్ అని ఆ అబ్బాయి అనగానే నాకు ఒక కవిగా మారాలనిపించింది. ఈ కవి కలం పెట్టి కవి రాస్తే కరగాలి నీ హృదయము, కరువుకుంటేది కఠిన హృదయం అని రాశానండి. కవిగా కళ పువ్వుగా చెట్టు నీరుగా తోడుగా ఉంటాను నేస్తమా ప్రీతమా అని రాశానండి. అమ్మాయి పేరు రేఖ నాకున్నది చిన్న సూరు పాక తను నీకు చందన చారికోక అన్నానండి. అమ్మాయి నవ్విందండి. చిరునవ్వులు వరవిస్తావా, ఈ స్థితి నుంచి నేను పైకొస్తాను, మరి జన్మకు నువ్వు వస్తే మరలా జన్మిస్తాను అని రాశానండి. ఆ అమ్మాయికి కావాల్సిందండి కవి కాదు మనీ కావాలి అన్నదండి. ఆ మనీ డబ్బు కావాలంటే ఏ విధంగా వస్తుందని ఆలోచించానండి. అప్పుడు అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ ప్రేమ ఆకాశం అంటది, అమ్మాయి ప్రేమ మెహకం అంటది. ఆ రోజు ప్రేమించే అమ్మాయిలకి మనసు కావాలి, ఈ రోజు ప్రేమించే ప్రతి అమ్మాయికి మనీ కావాలి అని కాంచేపు డిలీట్ చేసుకుని అమ్మాయి రోజా పువ్వు పెట్టుకుని రోజా పువ్వుకు ముళ్ళు ఎక్కువ, మందార పువ్వుకు రంగు ఎక్కువ, మల్లె పువ్వుకు సువాసన ఎక్కువ, అందమైన మీ అమ్మాయికి పొగరు ఎక్కువ అంటే ఆ అమ్మాయి పిచ్చి అంది నన్ను. నువ్వంటే నాకు భలే ప్రేమ పిచ్చి, తెగనొచ్చి, వచ్చేది మనసిచ్చి, తెచ్చేది మల్లెలు గుచ్చి, ఆడుకుందామా కోతు కొమ్మొచ్చి, కలిసి తిందామా తీపి అప్పొచ్చి, రావే నా దగ్గర వచ్చి, రానంటి నీకు నాకు పచ్చి కూలా. ఓకే.